ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశమ్యాలను సృజించిన గొప్ప దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా పరిశుద్ధ గ్రంథంలోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ చరణము. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ చరణము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే బోధించేదను, ఏమి బోధిస్తాను అంటున్నాడు అంటే నీవు నడవవలసినటువంటి మార్గమును. ఎవరు మనకి బోధిస్తారు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఏమి బోధిస్తారు అంటే మనం ఏ మార్గములో అయితే నడవాలో, మనం ఎలా జీవించాలి, మనం ఎలా నడవాలి అనేటివి ఆయన మనకి బోధిస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు ఉపదేశం చేసేవాళ్ళు లేరని, నీకు చెప్పేవాళ్ళు లేరని, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అని నీకు ఆలోచన ఇచ్చేవారు లేరని దిగులు చెందుతూ ఉంటుంటే, ఏం చేస్తే ఏమవుతుందని ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. ఏమి చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఎలా చేయాలో తెలియక ఆలోచన చేస్తూ ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేస్తానంటున్నాడు. ఆయన నీతో మాట్లాడతానంటున్నాడు. నువ్వు ఎలా జీవించాలి, నువ్వు ఏ పని చేయాలి ఆయన నీకు బోధిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు నడవవలసిన మార్గమును ఆయన ఏం చేస్తానంటున్నాడు. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేయాలి, నువ్వు ఏ మార్గములో నడవాలి, ఏ మార్గములో నడిస్తే నీకు శ్రేయస్కరము, ఏ మార్గములో నడిస్తే నీకు ఆశీర్వాదకరము, ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నీకు బోధించేదను, ఆయన చెప్తానంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన మాటను మనం అంగీకరించేవారిగా ఉండాలి, ఆయన మాటను మనం వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటకు మనము విలువనిస్తామో, ఎప్పుడైతే ఆయన మాట మీద ఆధారపడతామో ఆయన మనకి బోధించేవాడిగా ఉంటాడు. ఆయన మనకు బోధిస్తే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు సంతోషముగా ఉంటాయి. మనము చేరవలసినటువంటి గమ్యానికి మనము చేరగలము. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఆయన కలుగు చేసినటువంటి సృష్టి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆ ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు, ఆ అద్భుతకరమైనటువంటి దేవుడు, ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు మనకు బోధించినప్పుడు, మనకు ఉపదేశం చేసినప్పుడు, ఆయన మాటను మనం అంగీకరించగలిగితే, ఆయన మాటను మనం వినగలిగితే, మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను. ఆయన ఉపదేశము చేస్తానంటున్నాడు, బోధిస్తానంటున్నాడు. ఆయన ఉపదేశమును, ఆయన బోధను మనం అంగీకరించినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఎందుకు జీవిస్తూ ఉన్నాను అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదు. నువ్వు దిగులు పడకు, నిరాశ చెందకు, ఆయన మాటను అంగీకరించు. దేవా, నీ ఉపదేశము నాకు చెయ్యి, దేవా నీ బోధ నేను ఆలకిస్తానని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. గొప్ప దేవా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాకు ఉపదేశము చేస్తున్నాను, నాకు బోధిస్తున్నాను, నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ మార్గంలో ప్రయాణం చేయాలో తెలియక, ఏ విధంగా జీవించాలో అర్థం కాక సతమతం అవుతున్న నా జీవితానికి నీవు బోధించమని, నీవు ఉపదేశము చేసి దేవా తండ్రి నన్ను ఒక ఆశ్చర్యకరమైన జీవితాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.